లేడీ డాన్ నిడింగుంట అరుణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోవూరు పోలీస్ స్టేషన్లో ఆమెను విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, అరుణ కస్టడీ ఎలా కొనసాగుతోంది? రాష్ట్రంలోని సంచలనం కలిగించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన లేడీ డాన్ నిడిగుంట అరుణను ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఒంగోలు జైల్లో ఉన్న అరుణను కోవూరు తీసుకొచ్చారు. అంటే అక్కడ అన్ని వీటికి సంబంధించిన పోలీసు నిబంధనలన్నింటి కూడా కాగితాలను తీసుకొని కోవూరు రావడం జరిగింది. ఇప్పుడే విచారణ అనేది మొదలైంది. దీనికి సంబంధించి ప్రధానంగా శ్రీకాంత్ అరుణలో ఇద్దరు కలిసి చేసిన నేరాలు ఇప్పటి వరకు కొంచెం ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం చేశారు. దీన్ని ప్రభుత్వానికి కూడా పోలీసు అధికారులు అందించారు. దీని మీద రాష్ట్రంలోని సంచలనం కలిగించే పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు కొందరు ఈ పెరోల్ సంబంధించిన లెటర్లు ఇచ్చారనే దాని మీద కూడా కొంత విమర్శలు అనేవి ఉన్నాయి. ఈ విమర్శలతో పాటు అదే విధంగా దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి నేరాలు చేశారు అనే దాని మీద కూడా పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక నివేదికను తయారు చేసి విచారించున్నారు. ఈ 3 రోజులు సాగే విచారణలో వీటన్నిటి మీద కూడా ఈ హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న గత 10 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉన్నారు. ఇటీవల పెరోల్ వ్యవహారం బయటికి రావడం తో కొంత వివాదంగా మారింది. విశాఖ జైలుకు ప్రస్తుతం తరలించున్నారు శ్రీకాంత్ ని. దీనికి సంబంధించి అరుణను ఒంగోలు జైల్లో ఉంచారు. ఈ రోజు నుంచి 3 రోజులు వీటన్నిటి మీద కూడా పోలీసులు కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణలో సంబంధించి అరుణను అదుపులో తీసుకున్న రోజు నుంచి సంబంధించిన సెల్ ఫోన్ కానీ రికార్డులు కానీ కొన్ని వారి దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ రోజు నుంచి కూడా అరుణ వివాదం వచ్చినప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా పోలీసులు కాకుండా ఇతర జిల్లా పోలీసులు కూడా రాష్ట్ర స్థాయిలో వారి నేరాలకు సంబంధించి కొందరు ఈ శ్రీకాంత్ సంబంధించిన కొందరిని కూడా అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ 3 రోజుల విచారణలో అరుణ చెప్పే విషయాల బట్టి కూడా పూర్తి సమాచారం వస్తుంది. ధన్యవాదాలు రాజారావు.